దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 4 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 5వ విడతలో మహారాష్ట్రలో పలు కీలక నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మే 20వ తేదీన 13 లోక్సభ నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. పోలింగ్ జరగనున్న స్థానాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి కుమారుడు ఎన్నిక బరిలో ఉన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే 4 విడతల్లో 35 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. మిగతా 13 నియోజకవర్గాలకు 5వ విడతలో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీ పార్టీల్లో అసలు పార్టీగా ఓటర్లు దేన్ని గుర్తిస్తున్నారనే విషయం ఈ ఎన్నికలతో తేలనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ వంటి ప్రముఖులు ఏ నియోజకవర్గాల్లో వారి రాజకీయ ప్రత్యర్థులతో తలపడుతున్నారో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల్లో చీలికలు ఏర్పడడం వల్ల పాలిటిక్స్ మరింత ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో షిండే పార్టీ శివసేన, అజిత్ పవార్ పార్టీ ఎన్సీపీ, బీజేపీ ఉన్నాయి. ఈ 3 పార్టీలు సీట్లు పంచుకొని కలిసే పోటీ చేస్తున్నాయి. ఈ 3 పార్టీల కూటమిని మహాయుతి కూటమిగా పిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కూటమికి వ్యతిరేకంగా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన, శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు జట్టు కట్టాయి. ఈ 3 పార్టీలు సీట్లు పంచుకొని మహాయుతి కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాయి. విపక్ష కూటమి పేరు మహావికాస్ అఘాడీ కూటమి అని పిలుస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం శివసేనకు కంచుకోట లాంటిది. గత 3 దశాబ్దాలుగా ఎన్నిక ఏదైనా సరే ముంబై నగరంలో శివసేన బలమైన ప్రభావం చూపిస్తూ వస్తోంది. మరాఠా అనుకూల భావజాలంతో ముంబైలో ఆ పార్టీ బలమైన ఓటు బ్యాంకును సృష్టించుకుంది. అయితే 2022 జూన్లో శివసేన పార్టీ నిట్ట నిలువున చీలిపోవడంతో ఇప్పుడు ముంబై రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. పార్టీలో చీలిక తర్వాత జరుగుతున్న మొదటి లోక్సభ ఎన్నికలు ఇవి. పార్టీని చీల్చి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అసలైన శివసేనగా గుర్తింపు పొందగలిగిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీకి ముంబై నగరంలో లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ముంబై ఓటర్లలో తమకే ఆదరణ ఉందని నిరూపించుకోవాల్సిన జీవన్ మరణ సమస్యగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీకి ఎన్నికలు మారాయి. పేరుకు మహావికాస్ అఘాడీ, మహాయుతి కూటముల మధ్య బలమైన పోరు అయినప్పటికీ ముంబై నగరంలో మాత్రం 2 శివసేనల మధ్యనే అసలు సిసలు పోటీ నెలకొంది. నాసిక్ ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉల్లి రైతులు. ఇక్కడ ఎక్కువగా ఉల్లి పంటను సాగు చేస్తుంటారు రైతులు. ఉల్లి ఎగుమతులపై నిషేధం, ఎగుమతి సుంకాలు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఇక్కడి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ పరీక్షగా మారింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీ శివసేన అభ్యర్థి హేమంత్ గాడ్సే నాసిక్ నుంచి పోటీ చేస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన నుంచి రాజాబాబు వాజే పోటీలో ఉన్నారు. ఇక్కడ ఈ ఇద్దరు అభ్యర్థులకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న శాంతిగిరి మహారాజ్ అనే అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు. శాంతిగిరి మహారాజ్ కు దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, 7 గురుకులాలు ఉండడంతో ప్రజల్లో బాగా పేరుంది. ఇక్కడి ఉల్లి రైతుల మద్దతు కూడగట్టుకునేందుకు హేమంత్ గాడ్సే, రాజాబాబు వాజే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేకాదు వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ నుంచి కరణ్ గైకర్ అనే అభ్యర్థి కూడా బరిలో ఉండడంతో నాసిక్ లో చతుర్ముఖ పోరు నెలకొంది. పాల్గఢ్ లోక్సభ నియోజకవర్గం నుంచి మహాయుతి కూటమి తరపున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవరా పోటీ చేస్తున్నారు. ఉద్ధవ్ పార్టీ శివసేన నుంచి భారతీ భరత్ కామ్డీ పోటీ చేస్తున్నారు. ఇక బీఎస్పీ, వంచిత్ బహుజన్ అఘాడీ, బహుజన్ వికాస్ అఘాడీ పార్టీల నుంచి కూడా అభ్యర్థులు బరిలో ఉండడంతో బహుముఖ పోటీ నెలకొంది. ఇక్కడి యువతకు ఉద్యోగాలు లేకపోవడం, కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడం వంటివి ఇక్కడ ప్రధాన సమస్యలు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు ఈ మధ్య పాకిస్తాన్ జైల్లో మరణించడం, ఇక్కడ 2 సాధువులను కొట్టి చంపడం వంటి వార్తలు ఎన్నికల అంశాలుగా మారాయి. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి, బీజేపీకి చెందిన అగ్రనేతలు సాధువుల హత్యను పదే పదే ప్రస్తావించారు. అంతేకాదు 76,000 కోట్లతో ప్రతిపాదించిన వాధ్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. షిండే పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర దేద్యా గవిట్ ఈ మధ్య బీజేపీలో చేరడం వల్ల ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీకి కలిసొచ్చే అంశం అంటున్నారు ఎక్స్పర్ట్స్.
నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అయిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ ఆయనే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ నుంచి సురేష్ మాత్రే, ఇండిపెండెంట్ గా నీలేష్ సంబారే పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కపిల్ పాటిల్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. భివండి నియోజకవర్గంలోని 21 లక్షల ఓటర్లలో దాదాపు 5 లక్షల మంది ముస్లింలే ఉన్నారు. 4 లక్షలకు పైగా కుంబి, 3 లక్షల మంది అగ్రవర్గీయులు ఉన్నారు. కపిల్ పాటిల్, సురేష్ మాత్రే ఇద్దరు అగ్రకులస్తులు. నీలేష్ సంబారే మాత్రం కుంబి వర్గానికి చెందినవారు. సురేష్ మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. అయితే తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది సురేష్ మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ముంబై నార్త్ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది అధిష్టానం. గోయల్ కోసం ముందుగా దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరకు ముంబై నార్త్ వైపే మొగ్గు చూపింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రామ్ నాయక్ ఎంపీగా విజయం సాధించాక పరిస్థితులు పూర్తిగా మారాయి. 2008లో లోక్సభ స్థానాల పునర్విభజన తర్వాత ఇక్కడ మరాఠీయేతర మధ్యతరగతి ఓటర్లు బాగా పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపంపై బీజేపీ అభ్యర్థి గోపాల్ చిన్నయ్య శెట్టి 4,47,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నటి ఉర్మిళా మతోండ్కర్ ను గోపాల్ చిన్నయ్య ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. దీంతో పీయూష్ గోయల్, భూషణ్ పాటిల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కళ్యాణ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీకాంత్ షిండే బరిలో ఉండడంతో ఆసక్తి నెలకొంది. 2014-2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్ పై శ్రీకాంత్ ఎన్సీపీ అభ్యర్థిని ఓడించి ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో శ్రీకాంత్ తో ఉద్దవ్ ఠాక్రే పార్టీ శివసేన నుంచి వైశాలి దారేకర్ రానే తలపడుతున్నారు. దాంతో ఇంతకాలంగా శివసేన పార్టీని ఆదరిస్తున్న ఓటర్లకు పరీక్ష ఎదురైంది. ఎందుకంటే సంప్రదాయ ఓటర్లు ఈ రెండు పార్టీల మధ్య చీలితే ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత 2 సార్లు రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ మద్దతు ఉద్దవ్ ఠాక్రే వర్గం అభ్యర్థికి కలిసొచ్చే అంశమని చెప్పాలి. ఎంపీగా కళ్యాణ్ నియోజకవర్గం అభివృద్ధికి తన కుమారుడు ఎంతో చేశాడని, ఈసారి కూడా గెలిపిస్తే మిగతా పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాడని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు సీఎం షిండే. కుమారుడి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తానే నియోజకవర్గంలో 2 శివసేన పార్టీల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇతర అభ్యర్థులు పోటీలో ఉన్నా వారు నామమాత్రమే. సీఎం షిండే పార్టీ శివసేన నుంచి నరేష్ గణపత్ మాస్కే పోటీ చేస్తుండగా, ఉద్దవ్ పార్టీ శివసేన నుంచి రాజన్ బాబురావు విచారే బరిలో ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ రాజన్ బాబురావు 4 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో అప్పటి ఎన్సీపీ అభ్యర్థి ఆనంద్ పరాంజాపేపై ఘన విజయం సాధించారు. రెండోసారి ఎంపీగా గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు రాజన్ బాబురావు. ముందు నుంచి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. నరేష్ గణపత్ మాస్కేకు మద్దతుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడం ప్రతికూలంగా మారింది. విచారే, మాస్కే ఇద్దరు గతంలో తానే ప్రాంతానికి మేయర్లుగా పనిచేసిన వారే. కానీ నగర పరిసర ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి మాత్రం ఇక్కడి ప్రజల్లో బాగా ఉంది. పార్లమెంటు సీట్ల పరంగా రెండవ అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కూటమిలో భాగంగా ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు సాధించాలని ప్లాన్ వేసుకుంది. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావాలన్నా, గత ఎన్నికల్లో సాధించిన స్థానాల సంఖ్యను నిలుపుకోవాలన్నా ముంబై నగరం చాలా కీలకం. అయితే శివసేన పార్టీని చీల్చడం, ఉద్దవ్ ఠాక్రేని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయడం ఎన్డీఏ విజయావకాశాలను ఈసారి దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబై ఓటర్లలో ఉద్దవ్ పై సానుభూతి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నగరంలో శివసేనకు ఉన్న బలమైన ఓటు బ్యాంక్ కూడా మెజార్టీ ఉద్దవ్ వెంటే ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఈసారి ఎన్డీఏకు పలు కీలక స్థానాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. అయితే హిందూ భావజాలం కలిగిన శివసేన ఇండియా కూటమితో కలవడం పట్ల ఉద్దవ్ తీరుపై శివసేన ఓటు బ్యాంకులో కొంత అసంతృప్తి ఉందనే వాదన కూడా ఉంది. మొత్తంగా ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది అనే విషయం జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది.